ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? 2020లో ఉన్న సిచ్యువేషనే మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే లాక్డౌన్ అయితే వచ్చేలానే పరిస్థితులు కనబడుతున్నాయి, కానీ ఈసారి మాత్రం గ్లోబల్ ఎనర్జీ లాక్డౌన్ ఉండబోతుంది. ఆల్రెడీ మోదీ గారు కూడా హింట్ ఇచ్చేశారు. గ్లోబల్ ఎనర్జీ లాక్డౌన్ అంటే అందులో కేవలం అత్యంత అవసరమైన ఆపరేషన్స్ కి మాత్రమే అనుమతి ఉండబోతుంది, మిగతా అన్ని బంద్. అలా ఎందుకంటే యుద్ధం ఈ రోజే ఆగిపోయినా ఇంతవరకు జరిగిన అటాక్స్ లో గ్యాస్ అండ్ ఆయిల్ రీఫైనరీస్ చాలా ఘోరంగా డ్యామేజ్ అయ్యాయి. అవి మళ్ళీ బాగవ్వాలంటే కొన్ని నెలలు లేదా ఏకంగా సంవత్సరాలే పట్టొచ్చు. అండ్ ఏ దేశం దగ్గర కూడా అంతకాలం వరకు సరిపోయేంత ఆయిల్ స్టాక్ అంటే ఆయిల్ నిలువలు లేవు. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేశారు. కాబట్టి ఇండియా రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకునే లోపే ఉక్రెయిన్ రష్యన్ ఆయిల్ రీఫైనరీస్ పై అటాక్స్ జరిపింది. ఆయిల్ గ్యాస్ లేకపోతే ఏమవుతుందంటే, ఒకటి పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు విపరీతంగా, అంటే మనలాంటి సామాన్య ప్రజలు అఫోర్డ్ చేయనంతగా పెరిగిపోతాయి. రెండవది ప్రైవేట్ వెహికల్స్ కి, అంటే గవర్నమెంట్ సెక్టర్ వాహనాలకు మినహా అందరికీ పెట్రోల్ దొరకడమే కష్టంగా మారుతుంది. డొమెస్టిక్ ఫ్లైట్స్ టికెట్ కాస్టింగ్ నుండి ప్రైస్ క్యాప్ ను రిమూవ్ చేశారు. అంటే 5,000 రూపాయల ఫ్లైట్ టికెట్ ధర ఇప్పుడు 50,000 చేసినా అడిగేవాడున్నాడు. గ్రోసరీస్ అంటే నిత్యావసర వస్తువులు ఖరీదైపోయి, ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా ఖరీదైపోయి, జాబ్స్ కట్, స్టాక్ మార్కెట్ క్రాష్ అండ్ కోవిడ్ టైంలో లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండే అవకాశం చాలా ఉంది. కోవిడ్ లాక్డౌన్ 2 వారాలు మాత్రమే అనుకున్నాం, కానీ ఏకంగా 2 ఏళ్లు కొనసాగింది. మరి ఈ లాక్డౌన్ ఎన్నేళ్ళుంటుందో?